చూడండి, బాగా జాగ్రత్తగా చూడండి ఒకసారి. విన్నపముల వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనమండి. చదవండి. కూడా అక్కడ మంచి మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, చదవండి. 3వ అధ్యాయము 27వ వచనమండి. చూడండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దిగు తండ్రి, అయా వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బోధిస్తున్న నన్ను మరుగుపరచండి తండ్రి. నీ వాక్కు వినిపింప చేయండి. అనేక మందికి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తూ మీరు ఈ వాక్య భాగాన్ని బట్టి మహిమ తెచ్చుకోమని, నీ చిన్న ప్రార్థన పాల్చన చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగం ఏమని రాయబడిందంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని ఇక్కడ వాక్య భాగం రాయబడింది. ఈ యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంటే, ఒక మనిషి, నరుడుగా ఉన్న మనిషి కాడు మోయుట మేలు. యవన కాలమున కాడు మోయుట మేలు. కాడంటే ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఒక బాధ్యతగా మనకు కనబడుతుంది. ఒక బాధ్యత కనబడుతుందండి. కాడి అన్నది ఒక బాధ్యత. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. కాడి అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతైన కాడి నరునికి మేలుకరంగా, దీవెనకరంగా మనకి కనబడుతుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడిన మాట ఏంటంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రతి నరుడు కూడా, ప్రతి మనసు కూడా మేలుకరందే కోరుకుంటాడని. కానీ దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, కాడి మోయుట నరునికి మేలు. కాడన్నది ఒక 2 ఉన్నాయండి. ఒకటి దేవుడి కాడు ఉంది, రెండోది ఈ లోక సంబంధమైన కాడు ఉంది. దేవుని కాడంటే మంచితనం అండి. ఆ కాడి మోసేవారికి మంచిగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటారండి. ఈ లోకంలో కూడా కాడి ఉంది. ఆ కాడి శ్రమ కాడిని, బాధల కాడి, హింస కాడి, శోధన కాడి. ఈ 2 కాళ్ళలో మనిషి ఉన్నాడు. కానీ మేలు కలగాలంటే మనిషికి కాడి మొయ్యాలి. అది ఏ కాడే ఉండాలంటే ప్రభు కాడే ఉండాలండి. ఈ లోకంలో చాలా కాడులు ఉన్నాయి. బానిసగా ఉండేవాళ్ళు కూడా కాడే మోస్తారండి. బానిసగా ఉండేవాళ్ళు కూడా. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ అనే ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు కూడా కాడు మోస్తారండి. ఏ కాడంటే ఐగుప్తు రాజైన ఫరో వాళ్ళకి పెట్టిన, బానిసగా ఉన్న ప్రజలకి పెట్టిన బరువైన కాడులు ఉంటాయి. ఏంటి అంటే పనులు, ఇటుకలు చేయడము, చాలా ఐగుప్తు దేశములో ఫరోకి సంబంధించిన పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయించడం, బరువైన పనులను చేయించడం. వాళ్ళకి కాడి, ఆ కాడి చాలా బరువైన కాడి. ఆ కాడి లోక సంబంధమైన కాడి. కానీ ఇక్కడ వాక్య భాగం ఏం చెప్తుందంటే, నేను యవన కాలమున కాడి మొయుట నరునికి మేలు. నరునికి మేలు. కాడి మొయుట నరునికి మేలు. ఇది ఏ కాడి మోస్తే నరుడికి మేలు అంటే, ప్రభు కాడి మోయుట నరునికి మేలు. ప్రభు కాడి మొయ్యాలండి. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక మాట అంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అది ఏ కాడు అంటేనే, ఒకసారి చూడండి. 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది.
నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, దీన మనసు గలవాడనే గనుక దేవా గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు అనే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక గనుక అంటే నేను మంచోడిని, దీన మనసు గలుడిని, నీ కరుణ చూపిస్తాను, ప్రేమ చూపిస్తాను, జాలు చూపిస్తాను. గనుక నా దగ్గర కాడు ఉంది. అది ఏ కాడి అంటే దీవెనకరమైన కాడి, మేలికరమైన కాడి, దీవెనకరమైన కాడి, మేలికరమైన కాడి. మీరు ఎత్తుకుని నేర్చుకోండి. మీరు నేర్చుకోగలిగితే, నా కాడి మీరు నేర్చుకోగలిగితే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీకు మేలు కలిగిద్ది అని ప్రభు చెబుతున్న మాట. ఆయన కాడి సులువుగాను తేలికగాను ఉంటుందండి. ఆ కాడి మోయాలండి. ఆ కాడి నరుడు మోయగలిగితే చాలా దీవెనకరంగా ఉంటాడండి, చాలా దీవెనకరంగా, ఆశీర్వాదంగా, మేలుకరంగా ఉంటాడండి. లోకంలో బోలుగంత కాడి ఉంది, బానిసైన కాడి. మన కుటుంబంలో ఉన్న మనం ఒక భారం, బయటికి వెళ్ళి మనం పని చేయలేం. ఎందుకంటే మనకు ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యత మనకు బరువు ఉండేది, అదొక కాడి. ఆ కాడిలన్నీ మనకు తేలిక కావాలంటే యేసుప్రభు వారి కాడి మనం ఎత్తుకోవాలని మన భుజముల మీద. ఆయన నమ్మగలిగితే, ఆ కాడి మనం ఎత్తుకోగలిగితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మనకి మేలు కలిగిద్దండి. అందుకనే అక్కడ చెబుతున్నాడంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని లేఖనం రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాడి తీయాలంటే, బరువైన కాడి మనలో నుంచి తీయాలంటే, ఈ తేలికైన కాడి మనకి రావాలంటే, ఈ మంచి ఈ దేవుడి దగ్గర ఉన్న, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న కాడి మనం నేర్చుకోగలిగితే, ఈ కాడి మన భుజముల మీద వేసుకుని మనం ఉండగలిగితే, మనం దేవుడి దగ్గర ఉండగలగాలి. దేవుడి దగ్గర ఉండగలిగితే మనకి ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు, మనకు జీవ మార్గాన్ని చూపిస్తాడు, మేలుకరమైన మార్గాన్ని చూపిస్తాడు. బైబిల్ గ్రంథములో ఇజ్రాయిల్ అనే ప్రజలు మనకు కనబడతారు కదండి. ఈ ప్రజలకి బరువైన కాడి ఉంటుందండి. ఆ బరువైన కాడి దేవుడే తీస్తాడని, దేవుడు తీసి దాన్ని బయట పెట్టి వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడండి. చూడండి, ఒకసారి ప్రభువే చెబుతాడండి వాళ్ళకి. లేవి కాండం గ్రంథంలోనే ఒక మాట ఉంటుందండి, మనకి చూపిస్తారండి. ఆ మాట లేవి 26వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువే చెబుతాడండి, అలా ఇజ్రాయేల్ అనే ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి కాడి మోసారో దేవుడు స్పష్టంగా చెబుతాడండి వాళ్ళకి. చూడండి ఒకసారి ఆ మాట. దేవుడు వాళ్ళని ఎలా ఇడిపించాడో, ఎలా తప్పించాడో, ఎలాగా కాడి మార్గంలో నుంచి దేవుడు ఎలా తప్పించి వాళ్ళని చాచగా తిరిగే అవకాశం ఇచ్చాడో మనకి కనబడద్దని చూడండి ఒకసారి ఆ మాట. 26:13 వచనమండి. 26 అధ్యాయం 13 వచనం లేవి కాండం అండి. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్ములను రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను నేను మీ కాడి పలుకులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని నిలువుగా నడవజేసి తిని. చాలండి, ఇక్కడ ప్రజలు కనబడుతున్నారండి. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు అంటేనే వాళ్ళకి ఉన్న కాడి వాళ్ళని బంధించిందంటండి, కట్టేసిందంటండి కాడి. ఆ కాడి దెబ్బకాలు వంగిపోయారండి. అంటే అంత భారము, అంత బరువు, అంత శాపం వాళ్ళకి ఏంటి వచ్చిందండి.
అలాంటి కాడి దేవుడికి మొరపెట్టగలిగితే వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టి దేవుడి తిరిగితే దేవుడు అంటేనే వాళ్ళ కాడి ఏం చేయడంటేనే తప్పించాడంటే, తీసివేసాడంటే, ఆ పొలుకులను అంటే ఆ తాడులను తీసివేసి అంటే వంగిపోయారండి. వాళ్ళ తలలో వంగిపోని అన్నాక వాళ్ళకి ఏ దారి లేదండి. కానీ దేవుడు అంటేనే వాళ్ళని నడిపించాడని, తాళలు ఎత్తుకుండేలా చేశాడండి. ఆ తాళలు ఎత్తుకోవాలంటే ప్రభు ఆ కాడులోంచి మనిషి బయటికి రావాలంటే, బయటికి తప్పించబడాలంటే ఆ కాడులోంచి ప్రభుని ఒకసారి జ్ఞాపం చేసుకోవాలండి, మొర్ర పెట్టగలగాలండి. మొర్ర పెట్టామనుకుని దేవుడు కాడిని తప్పిస్తాడండి, ఆ బాధల నుంచి ఇడిపిస్తాడండి, ఆ శోధన నుంచి తప్పిస్తాడండి, ఆ ఇరుకుల నుంచి ఇడిపిస్తాడండి. ఇజ్రాయేల్ ప్రజలకి అదే చెప్తున్నాడండి దేవుడండి. ఇక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు చదవండి సారి, మీరు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుగులను తంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని అంటే అలా ఆ కాడి కట్టులకి ఏమైపోయారంటే వంగిపోయారండి. ఇంకా ఏ దారి లేదు, దిక్కు లేదు, దీనస్థితికి వెళ్ళిపోయారు, పరిస్థితి బాగలేదు. ఈ లోకంలో కాడి అలా ఉంటుందండి. మనకున్న శ్రమలనే కాడి, మనకున్న శోధనలనే కాడి, మనకున్న ఇబ్బందులనే కాడి, మనకున్న అప్పులనే కాడి, మనకున్న వ్యాధులనే కాడి, మనకున్న బాధలనే కాడి. అందులోంచి మనం తప్పించబడాలంటే, అందులోంచి మనం ఇడిపించబడాలంటే, ఆ బాధలోంచి మనం తప్పించబడాలంటే, ఆ శోధన నుంచి ఇడిపించబడాలంటే ఆయనకి మొర్ర పెట్టాలండి. అందుకే దేవుడు చెప్తున్నాడండి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, మీరు నా దగ్గరకు వచ్చి నా కాడు ఎత్తుకోండి, ఎందుకంటే నేను మంచోండి, మిమ్మల్ని బంధించాను, నేను మిమ్మల్ని మంచిగా నడిపిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మంచిగా నడిపిస్తాను, మీకు జీవ మార్గాన్ని ఇస్తాను అని దేవుడు చెబుతున్న మాటని. కానీ ఈ లోకంలో ఉన్నది అన్నీ కూడా చాలా భారమైనవి. కాడి, భారమైన కాడి, వ్యాధి అన్నది భారమైనది, శోధన అనేది ఒక భారమైనది, ఇబ్బంది అనేది ఒక భారమైనది, ఇరుకులు అనేది ఒక భారమైనది. అందుకనే మనం కాడి మోయాలి. మనకి మేలు కలగాలంటే కాడి మోయాలి. యేసుక్రీస్తు అనే కాడిని మనం మోయగలిగితే, ఆయన నామాన్ని మన భుజాల మీద ఎత్తుకోగలిగితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మేలుకరంగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.